ఏం చేస్తుంటారమ్మా? నేనా ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉంటారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారమ్మా వచ్చే ఎన్నికల్లో? జగన్మోహన్ రెడ్డి అయితే వస్తాడని చెప్పగలను. ఎందుకంటే జగన్ గారు గెలుస్తారు. పైన హైకమాండ్ అయితే బానే ఉందండి. ఇక్కడ సోర్స్ హైకమాండ్ ఏం చేసిందంటే, ఇప్పుడు చాలా మంది మేము హాస్టల్ చదువుకున్నాము. మా హాస్టల్ చదువుకున్నప్పుడు మాకు మా అమ్మ నాన్న అయితే నూనె కానీ సబ్బులు కానీ ఏమి కొనిచ్చేవాళ్ళు కాదు. మాకు హాస్టల్లోని ఉన్నప్పుడు ఫాదర్స్ సిస్టర్స్ కాన్వెంట్లో చదివినప్పుడు జీసీఏ అప్పుడు గవర్నమెంట్ దీని నెక్స్ట్ అమెరికన్స్ ఫండ్స్ వచ్చాయన్నమాట. ఆ విధంగా మాకు ఇచ్చేవాళ్ళు. హాస్టల్ చదువుకున్న పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేది మాకు తెలుసు కాబట్టి జగనన్న చేసింది అది మంచిదని మేము చెప్పగలం. హాస్టల్ విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్తామండి ఇప్పుడు మేము, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడతారు. అట్లీస్ట్ మాకు హిందీ ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ మాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇతరులతో ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు మనకు వచ్చేది ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. ఎక్కడ అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు హిందీ ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి. కనుక మాకు ఆ లాంగ్వేజెస్ లో మాకు పాఠాలు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. లేదండి, విద్య అనేది నాశనం అయింది అని అనుకున్న వాళ్ళకైతే అది భ్రమ అనుకుంటున్నారు. కానీ మేము చదివింది ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో నేను కాలేజ్ జాయిన్ అయ్యాను. అక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు బోధించడం నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను చదివింది ఇంగ్లీష్ మీడియం కాబట్టి. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందని నాకు ఒక అవగాహన అనమాట. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, తెలుగు అర్థం కాలేదు అన్నారు, తెలుగు మాట్లాడలేదు, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇంకొకటి అంటే ప్రస్తుతం ఇంగ్లీష్ విద్య పిల్లలకి అందిస్తే రాబోయే తరం విద్యార్థులకి పూర్తిగా తెలుగు మర్చిపోతారు, తెలుగు అన్యాయం జరుగుతున్నట్టున్నారు కదా. తెలుగు ఎక్కడ అన్యాయం జరుగుతుందండి? ఇంట్లో మాట్లాడుకునేది తెలుగే కదా. స్కూల్లో ఒకరికొకరు మాట్లాడుకునేది ఇంగ్లీష్ మీడియమే కదా. రేపు పొద్దున్న ఇప్పుడు మేము అదర్ కంట్రీస్కి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా వాళ్ళు ఇంగ్లీష్లోనే బోధిస్తారు. కాబట్టి మేము ఇంట్లో మాట్లాడుకునేది తెలుగే. తల్లిదండ్రులతో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అవ్వదు కదా. మా తల్లిదండ్రులు మేము తెలుగు మాట్లాడుకుంటాం. అదర్ లాంగ్వేజెస్ ఏజెన్సీలో అనేక రకమైన లాంగ్వేజెస్ ఉన్నాయి. కుయి భాష ఉంది, తర్వాత అంటే పీటీసీ భాష ఉంది. ఆ లాంగ్వేజెస్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి కావదు కదా. మేము ఇంగ్లీష్ మా తల్లిదండ్రులు ఇంగ్లీష్ రాకపోయినా మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చి ఇప్పుడు ఇక్కడ మరి సెంట్రల్ స్కూల్ ఉంది, అక్కడ ఫీజులు కట్టి చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు జాయిన్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ చదవాలి, ఖచ్చితంగా మా పిల్లలు హై స్టేజ్లో ఉండాలి, ఏదైనా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. ఈ రోజు ఇదే ఏరియాలో ప్రైవేట్ స్కూల్ ఉంది, మంచిగా చెప్తున్నారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ వ్యవస్థను గవర్నమెంట్ స్కూల్లో తీసుకొని వచ్చారు. మరి ఎలా ఉంది రెండు పాఠశాలకు తేడా ఏంటి? మరి గవర్నమెంట్ స్కూల్లో సంపూర్ణంగా ఇంగ్లీష్ నేర్పుతున్నారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు అంటే ఇంకో విషయం ఏంటంటే, టీచర్స్ కూడా తెలుసుకోవాలి. గవర్నమెంట్ టీచర్స్లోని ఇప్పుడు మాకు శాలరీస్ సరిగా రావట్లేదని గవర్నమెంట్ టీచర్స్ చెప్తున్నారు. ఈరోజు ఫేస్ చూపించి మనకు జగనన్న పెట్టారు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ లోపాలు ఎత్తిపుచ్చుతున్నందుకు దయతో క్షమించండి. మీరు గవర్నమెంట్ టీచర్స్ అయి ఉండి ఈరోజు కరెక్ట్గా మీరు స్కూల్కి రాకుండా ఉండడం బట్టే ఆయన పెట్టాడు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులకి విద్య అందకపోవడానికి గల కారణం ఉపాధ్యాయులే. ఇంగ్లీష్ మీడియం చదవాలి నిజమే, మీరు ఇంగ్లీష్ టీచర్స్ కింద వస్తారు, మీరేమో ఇంకొకరిని పంపించడం వల్ల ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సరైన విద్య అనేది అందించకపోవడం వల్ల ఆయన ఫేస్ రీడింగ్ పెట్టారు. కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ పెట్టడానికి గల కారణం కూడా మళ్ళీ ఫేస్ రీడింగ్ పెట్టడానికి గల కారణం కూడా మరి తంబేయాలి, ఖచ్చితంగా టీచర్స్ వచ్చి తంబేయాలంటే కూడా కారణం ఇది జగనన్న పెట్టిన ఒక మంచిదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తమ రిజెక్షన్ పెట్టారు, మంచిదని మీరు చెప్తున్నారు. అవన్నీ టీచర్లు హింసించడానికే పెట్టారు, టీచర్లు ఇబ్బంది పెట్టడానికే పెట్టారు. టీచర్లంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో నుంచి దింపేస్తారంటున్నారు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని టీచర్స్ మాత్రమే దింపుతారు. ఓకే, టీచర్స్ మాత్రమే దింపుతారు. మిగతా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎక్కిస్తారా లేదంటే దించుతారా? మీ విద్యార్థులను బట్టి మీరు అంటే మీ పిల్లల్ని భవిష్యత్తును బట్టి వాళ్ళు తెలుసుకొని నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లలు బాగుపడాలని అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి విద్యను సరిగ్గా అభ్యసించుకుంటా ఫోన్లు చూసుకుంటూ ఒక అమ్మాయి బాగా చదువుతుంది అనుకోండి, ఆ అమ్మాయిని పక్కన ఈ టీచర్ వెళ్ళి కూర్చొని కావాలంటే ఎవరు వెళ్ళి ఏ కలెక్టర్స్ చెక్ చేసుకున్నా సరే టీచర్స్ ఏం చేస్తారంటే బాగా చదువుకున్న విద్యార్థిని బోర్డు దగ్గర అమ్మ నువ్వు నేర్పించు, నువ్వు ఈ క్లాసు టీచర్ నేర్పించంటే స్టూడెంట్ నేర్పిస్తుందా పిల్లలకి? స్టూడెంట్ నేర్పిస్తుందా పిల్లలకి? అంటే ఒక విద్యార్థి బాగా చదువుతుంది కాబట్టి ఈమె బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి ఆమెకి బోర్డు చాక్ పీస్ ఇచ్చేసి బోర్డు మీద రాయించేసి చిన్నపిల్లలు నేర్పించమంటున్న టీచర్స్. గవర్నమెంట్ మళ్ళా కూడా వైసీపీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా. టీచర్లు తప్పులు నెత్తి చూపుతున్నందుకు కూడా వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదమ్మా. మరి అప్పుడు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి లేదంటారా? లేదండి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి లేవు. ఎందుకంటే ఈ రోజుల్లో మన లోపాలు
మనం చూసుకోకుండా పక్కన లోపల వెతకడమే ఆనవాయితీ అయిపోయింది. పక్కన లోపల ఎతకడమే ఆనవాయితీ అయిపోయింది. గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది నర్సీపట్నం ఏరియాలో ఉంటున్నారు. వాళ్ళు కరెక్ట్ గా టైంకి అటెండ్ అవ్వకుండా వేరే ఒకరిని పెడుతున్నారు. కరెక్ట్ చంపేసడానికి ఇంకొకరు చంపేసే టైంకి వెళ్ళి వీళ్ళు వస్తున్నారు. అది నిజంగా మా జీవితాల్లో మా అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లో జరగలేదు. మేము కరెక్ట్ గానే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారని మీరు అనుకునే లెక్క అయితే మీరు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగొచ్చు. కానీ మీ వల్ల లోపాలు ఉంచుకొని ఈ రోజు గవర్నమెంట్ టీచర్స్ అందరికి అన్యాయం జరుగుతుంది అంటే అది మీ వల్లే జరుగుతుంది. ఈ రోజు స్టూడెంట్స్ కూడా కరెక్ట్ గా చదవకపోవడానికి గల కారణం కూడా టీచర్సే. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపై ఉండే దృష్టి, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు టయానికి ఇస్తున్నాడు, మరి ఉద్యోగులకు జీతాలు ఎందుకు టయానికి ఇవ్వట్లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంతకు ముందున్న ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అయితే అదంతా కూడా అప్పుల పాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, తండ్రి చనిపోతాడు. ఆ తండ్రి ఎన్ని అప్పులు చేసి చచ్చిపోయాడో తెలియదు ఎవరికి. కానీ ఆ తర్వాత తన కొడుకు తెలిసింది అనుకోండి, తన కొడుకే కదా అప్పులు తీర్చాలి. ఈ రోజు అలాంటి పరిస్థితి మనకు ఎదురుపడింది. మనం కూడా అర్థం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీర్చడం కోసమే జగన్మోహన్ రెడ్డి పథకాలు అయితే ఇచ్చాడు. ఆ పథకాలు తీర్చుకుంటూ తన బాధ్యత తన నిర్వర్తించుకుంటూ మరి గవర్నమెంట్ టీచర్స్ కి ₹1,00,000 80,000 జీతాలు ఉన్నాయి కాబట్టి ఆయన కావాలనే వాళ్ళతో కట్ చేసి ఉన్నవాడిని కట్ చేసి లేని వాళ్ళకి పెడుతున్నాడు. అయితే ఇది కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ ఆలోచనకే వదిలేస్తున్నారు. మీరేమో టీడీపీ ప్రభుత్వంలో అప్పులు అయ్యాయి అంటున్నారు, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు భారీ అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి అవినీతికి పాల్పడుతున్నారు, ఆ సొమ్ము అంతా జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థానికి తీసుకుంటున్నారు అంటున్నారు. మేము వస్తే ఇంతకంటే మంచి సంక్షేమం ఇస్తాం, ఇంతకంటే మంచి విద్యను ఇస్తామని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదమ్మా. అదేవిధంగా ఈ సీఎం అని దద్దమ్మ సీఎం అని కూడా అంటున్నారు కదమ్మా. దద్దమ్మ సీఎం అన్న వాళ్ళకి నిజంగా వాళ్ళే దద్దమ్మలై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరి నారా లోకేష్ గారు ఏమైనా అనుకోండి, నారా లోకేష్ గారు మీకు కొన్ని పదాలు పలకడమే రాదు, కొన్ని పదాలు పలకడమే రాదు. కానీ మీరు ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడుతున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టడానికి ఈయన ఏమన్నా చెప్పులు పాలు చేశాడు అనడానికి ఈయన మహా అయితే 4 సంవత్సరాలు సీఎం గా చేశారు. అంతకు ముందు ప్రభుత్వం ఉన్నది ఎవరిదండి? టీడీపీ ప్రభుత్వం ఉంది. మరి అప్పులన్నీ లెక్కలు చెప్పాల్సింది కదా. మాకింతే ఉంది, మాకింతే అప్పు ఏంటిదంటే మాకు ఆస్తులు ఇన్నే ఉన్నాయన్నారు. మరి టీడీపీ ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి తన భార్య చూపించిన అన్ని కూడా యూట్యూబ్ లో వస్తున్నాయి, అందరూ చూసే ఉంటారు. భువనేశ్వరి గారు మాట్లాడారు. నిజమే, ఈ రోజు భువనేశ్వర్ గారు నాకు ఇంత ఉండి మా ఆయనకి ఎందుకు అంతా ఈ రోజు మరి ఆ కేసులో ఇరికించారు కావాలని అన్నారు. కానీ కేసులో ఎవరు ఇరికించలేదండి. ప్రజలకి లెక్క చెప్పాల్సింది కాబట్టి ప్రజలు ఇరికించారు అతన్ని. మేడం అదే విధంగా పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏం చెప్తారు మేడం? పవన్ కళ్యాణ్ పొత్తు గారి గురించి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు చేసుకోండి, అంతేగాని ప్రజల విషయంలోకి మీరు ఏం తెలుసు అని వస్తున్నారో మాకు తెలియదు. కానీ చంద్రబాబు గారు మంచి పరిపాలన చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంతా రాక్షసత్వంతో ఉంది, రౌడీజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, ప్యాక్సిజం చేస్తున్నారు. అందుకే నేను పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాను, అందుకే చంద్రబాబు మద్దతు ఇస్తున్నాను. మంచి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు రావాలి, జనసేన టీడీపీ పొత్తు రావాలంటున్నారు కదమ్మా. జనసేన టీడీపీ పొత్తు వస్తే ఇది వరకు మీకు అందరికి తెలిసిందే, ఇది వరకు కూడా ఎలక్షన్లు అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఇచ్చారు. ఒంటరిగా గెలిచిన సీట్లన్నీ ఎవరికి ఇచ్చారు? టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు ఈయన పొత్తు ఎవరికి? చంద్రబాబు నాయుడికి నిలబెట్టడానికే. నీకు దమ్ము లేదా? సింగిల్ గా నిలబడి సత్తా చూపించడానికి నీకు దమ్ము లేదా? పొత్తెందుకు? ఏ నువ్వు ఓడిపోతావనా? నీకు తెలంగాణలో ఒక్క సీటు కూడా రాలేదు, ఓడిపోతావని భయమేమో. ఇక్కడ కూడా వైసీపీ దగ్గర ధనబలం ఉంది, దాని దగ్గర ధనబలం లేదు. అందుకే టీడీపీతో పేద ప్రజలకు మంచి చేయడానికి పొత్తు అంటున్నాడమ్మా. టీడీపీ అప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి మీరు మంచి చేస్తారని మాకు హోప్స్ అయితే లేవండి. ఎందుకంటే ప్రజలకి మంచి చేస్తాం, నా దగ్గర డబ్బు లేదు చేయాలనుకుంటున్నాను అని మీరు నా సాకులు చెప్పకండి దయచేసి. ఎందుకంటే జగన్ అన్న ఏం చేశాడో, ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో, ఎవరెవరు అమ్మ ఒడి తీసుకున్నారో, తర్వాత ఏంటిది ఒంటరి మహిళ పెన్షన్ విషయంలో కూడా చాలా మంది భర్తలు కోల్పోయి పిల్లలతో ఉన్నవాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమీ సంపాదించి తెచ్చిపెట్టలేని పరిస్థితిలో పిల్లలు కావాలనుకునే కొని తెచ్చి పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజున ఒంటరి మహిళ పెన్షన్లోని మాత్రం వాళ్ళు న్యాయం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడని మేము నమ్ముతున్నాం. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా?
మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.